హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేనైతే మైసూర్ పాకం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 2 కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలి. 2 కప్పులు మీరు ఏదైనా మెజర్మెంట్ తీసుకోండి. ఏ కప్పుతో అయినా సరే 2 కప్పులు నేను శనగపిండి తీసుకుంటున్నాను. ఈ కప్పుతో గ్రామ్స్లో చెప్పాలంటే 250 గ్రాములండి. చూడండి, 2 కప్పుల్లో మనం తీసుకున్న 2 కప్పుల శనగపిండికి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ముందుగా పంచదార తీసుకుని పంచదార కూడా 2.5 కప్పులు తీసుకుంటున్నాను. 2 కప్పుల శనగపిండికి 2.5 కప్పుల వరకు పంచదార వేసుకుంటున్నాను నేను. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కూడా వేసుకోండి. చూడండి, నేను 2.5 కప్పులు వేసిన తర్వాత 3/4 కప్పు వరకు నేను వాటర్ అనేది దీంట్లో వేసి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకుని శనగపిండిలో మనం ఇలా బాగా కలుపుకుని మిక్స్ చేసుకుని ఇది గడ్డగా అంటే ముద్దగా వచ్చేంత వరకు కూడా కొంచెం కలుపుకుంటే మనకి ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక ట్రై తీసుకుని ఒక ట్రైలో మనం నెయ్యి రాసుకుని పెట్టుకుందాం అనమాట. ఇప్పుడైతే ఆయిల్లో మనం ఆయిల్ బాగా హీట్ చేసుకుని నేను 4 కప్పుల వరకు ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ ఈ పంచదార పాకం వచ్చేంత వరకు పంచదార పాకం రెండు కూడా పాకం వచ్చేంత వరకు కూడా మరుగుతూ ఉండాలి. నూనె కూడా చూసారు కదా, ఇలా పాకం రావాలి. ఇప్పుడైతే దీనిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి వేసి బాగా మిక్సర్తో అయితే ఇలా కలుపుకోవాలి. ఓ పక్కనేమో ఆయిల్ అయితే మరుగుతూ ఉండాలి. 4 కప్పుల వరకు ఆయిల్ తీసుకున్నాను. మనకి ఎంతవరకు పడుతుందో అంతవరకే వేసుకోవాలి. ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక స్టవ్ మీద ఏమో ఆయిల్ మరుగుతుంది, ఒక స్టవ్ మీద ఏమో నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, దీనిలో ఇప్పుడు మనం నచ్చితే నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్ల వరకు నెయ్యి వేసాను. మీరు కూడా నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మంచి టేస్ట్ వస్తుందని, మంచి స్మెల్ కూడా వస్తుందని నేను నెయ్యి అయితే వేసాను. చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనకి ఆయిల్ అయితే బాగా హీట్ అయి ఉంటుంది. ఆ ఆయిల్ని ఒక గరిటె, పెద్ద గరిటె తీసుకుని మనం అట్లు పోసుకునే గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో కొంచెం గరిటె వరకు మనం దీంట్లో ఆయిల్ అనేది వేసుకుంటూ ఉండాలి. చూడండి, నేను అలా అయితే వేస్తాను, మీరు కూడా అదే ప్రాసెస్లో వేయండి. నేను ఆయిల్ అయితే మరిగిపోతుంది. ఇలా ఉడుకు పట్టిన తర్వాత ఒక గరిటెడైతే అలా వేసుకుని ఇది మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పాకం పిండి అంతా కూడా ఈ ఆయిల్ అంతా పీల్ చేసే అంతవరకు కూడా వేసేసి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇంకో గరిటె వేసి అలా ఈ ఆయిల్ ఈ పిండి ఉడికేంత వరకు కూడా నూనెలోనే ఉడికించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మైసూర్ పాకం అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ నూనె వేసే విధానంలోనే మైసూర్ పాకం మనకి ఎలా రావాలో వస్తుందన్నమాట. చూడండి, ఇలా ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ నూనె వేసుకుని మళ్ళీ నేను కలుపుతున్నాను. తిప్పటం మాత్రం ఆపకూడదు. ఇది మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి. సిమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అయితే గట్టిపడిపోతుంది అనమాట పిండి. ఇది హై ఫ్లేమ్లోనే నూనె కూడా ఈ పిండి కూడా ఉండాలన్నమాట. చూడండి, మరిగే నూనె ఇలా పోస్తూ ఉంటే పొంగుతూ ఉంటుంది. నేనైతే దగ్గర పడిపోయింది ఈ పిండిని. ఇప్పుడైతే నేను ఇది ట్రైలోకి వేసేస్తున్నాను. లాస్ట్లో ఇంకొక గరిటెడు కూడా ఆయిల్ వేసుకుని వెంటనే అది తీసేసి ట్రైలో వేసేయండి. చూడండి, ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ట్రైలో అయితే నేను వేసేసి అటు ఇటు కూడా సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మైసూర్ పాకు ఎంతో టేస్టీ, ఎంతో హెల్దీ అండి. చాలా బాగుంటుంది, త్వరగా కూడా చేసేయచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. ఇంకా ఉడుకుతూనే ఉంది. ఇదైతే బాగా కాలిపోతుంది. కొంచెం సేపు ఆగిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఇష్టమైన షేప్లో ఇలా అయితే కట్ చేసుకుని ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకుంటే తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇదిగో ఇలా ఉంటుంది. ఇదైతే మనం ఒక ప్లేట్లోకి బోర్లించుకుని పైన కొడితే ఊరినే రాలిపోతుందండి. చూడండి ఎలా అయితే వచ్చిందో. ఇది మనం ప్రిపేర్ చేసిన మైసూర్ పాకం అయితే ఇలా వచ్చింది. నేనైతే 2 కప్పులు తీసుకున్నాను కదా, 2 కప్పులకి ఇదే వచ్చింది. చూడండి, దీన్ని ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా ఇరిస్తే ఊరినే వచ్చేస్తుందండి. చాలా పీసులుగా కట్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మైసూర్ పాకం, మనం ప్రిపేర్ చేసిన మైసూర్ పాకం. మా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వారికి మన వీడియోనైతే షేర్ చేయండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా టేస్ట్గా కూడా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.